పచ్చ మీడియా రోజా గారు, మంత్రి రోజా గారి మీద ఎంత పగబట్టారో మనందరికీ తెలుసు. రోజా గారు ఇప్పుడే కాదు, 2 ఇయర్స్ నుంచి రోజా గారికి టికెట్ ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ అక్కడ ఓడిపోతుంది రోజా అంటూ ఎంత ప్రచారం చేశారో అంత ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా రోజా గారికి టికెట్ రాకుండా చేయాలని ఒక బ్యాడ్గా రోజా గారి మీద తప్పుడు ప్రచారాలు చేయడం మనం పచ్చ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఎక్కువగా టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఎంత అంటే అసలు రోజా గారి దెబ్బకి విలవిల కొట్టుకుంటున్నారు. ఒక లేడీ అంటే ఒక ఫైర్ బ్రాండ్ రోజాని తట్టుకోలేకపోతున్నారు పచ్చ మీడియా కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ. ఎలాగైనా రోజాకి టికెట్ లేకుండా, అంటే ఎవరన్నా కానీ టికెట్ ఇస్తే ఎలా ఓడించాలని వ్యూహాలు చేస్తారు. కానీ టికెట్ రాకుండా ముందే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే దీనికి టీవీ9 దాంట్లో మాజీ మంత్రి పేర్ని నాని గారు అసలు రోజా గారికి టికెట్ ఇవ్వడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, లేదా రోజా గారు చెప్పారా, లేదా పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకుంటే పార్టీ అధికారులు కానీ, పార్టీ ఎవరైనా కానీ మాట్లాడిన పార్టీ నుంచి ఎలాంటినా రోజా గారికి టికెట్ ఇవ్వడం లేదని ఎవరైనా చెప్పారా అంటూ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని గారు. వినండి పేర్ని నాని గారు ఏం మాట్లాడారు. మీరు టీవీలో స్క్రోలింగ్ వేసేస్తే ఇది అన్యాయం కదా. ఇప్పుడు రోజా గారికి లేదని పార్టీ చెప్పిందా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా, ఎవరు చెప్పారు? అన్యాయం కదా. క్యారెక్టర్ అంటే వాళ్ళని కించిపరచడం లేదా రాజకీయంగా బలహీనపరచడం కాకపోతే అసలు ఎంత ఎంత అన్యాయంగా ఉందంటే, అంటే ఇది వేలం వేరనాలా, లేకపోతే ఏదో ఒకటి వార్త వేసేసి తర్వాత మన పని అయిపోయింది అనుకోవాలా ఛానల్స్, నాకు అర్థం కావట్లేదు సార్. ఇవాళ జరుగుతున్నది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్సర్సైజ్ జరుగుతుంది సార్. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఈ 2 రోజుల నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది జగన్ గారి దగ్గర. ఎవరెవరిని పిలవాలో పిలుచుకు మాట్లాడుకుంటున్నారు. అసలు మిగతా జిల్లా వాడు కానీ, ఆ జిల్లా వాడు కానీ అసలు జగన్ గారి పిలవనోడు సీఎం ఆఫీస్ లో మాకు కావాల్సిన సమాచారం, మాకు కావాల్సిన సహాయం, లేదా చోట ఫైల్ ఆగిపోయిందో మీరు ఫైల్ చేయండి, తొందరగా మనం అది చెయ్యాలి, ప్రజలకు చెయ్యాలని చెప్పని ఆ కాగితాలు వచ్చుకుని సీఎం ఆఫీస్కి వెళ్తే కూడా ఈడొచ్చాడు, ఈడైపోయాడు. ఇదే నాకు అర్థం కాదు. అసలు ఏ జిల్లా నుంచి ఎవడొచ్చినా అసలు మామూలు పారిపోయేట్ చేస్తాను మీరు. అసలు మీకేమో చెలగాటం, మాకేమో ప్రాణ సంకటం. టీవీ ఛానల్స్ ఏమో చెలగాటం. ఇది అన్యాయం కదా. నిజంగా ఇప్పుడు మీరు ఆపండి కావాలంటే. ఏమైనా సీఎం గారు పిలిచాడా, లేదంటే నేను ఏదో ఫైల్ మీద వెళ్తున్నాను అంతేగాని అసలు సీఎం ఆఫీస్కి వచ్చినోడల్లా మామూలుగా ఈయన మార్చేస్తున్నాడు, పక్కకి పంపిస్తున్నాడని మీరు టీవీలో స్క్రోలింగ్ వేసేస్తే ఇది అన్యాయం కదా. ఎట్లా ఒకవేళ నిజంగానే పిలిచారు వెళ్తారు. రోజా గారు ఏం చెప్పింది, నిజంగానే నన్ను ఇంతవరకు జగన్ గారు అసలు నేను పిల్లలేదు, నేను పని చేసుకున్నా, నిజంగానే అమ్మ చెల్లిని వాగరానా అనుకో ఆనందంగా ఆగుతాను, నా అన్న కోసం ఆగుతానేంటి. అసలు చంద్రబాబు నాయుడు నన్ను హీనంగా చూశాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు. అట్లాంటిది నన్ను ఆదుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పెట్టక ముందు నుంచే జగన్ గారి వెనకాల తిరుగుతున్నాను. నన్ను పిలిచాడు, నుంచోబెట్టాడు, ఎమ్మెల్యే చేశాడు, 2వ ఎమ్మెల్యే చేశాడు, మంత్రిని చేశాడు. ఏంటి నా జీవితానికి ఏం కావాలి, నా సొంత అన్న కంటే మిన్నగా నాకు చేశాడు అని ఆ అమ్మాయి చెప్తుంది కదా, రోజా గారు చెప్తుంది కదా. ప్రసాదరాజు గారు చెప్పాడు, వేణు గారు ఏం చెప్పాడు, ఎవరైనా మేము సిద్ధం, ఎంపీయా. విన్నారుగా ఎంత బాగా చెప్పాడు పేర్ని నాని గారు. నిజంగా అసలు రోజా గారి మీద, కొడాలి నాని గారి మీద, వల్లభనేని వంశీ మీద, పేర్ని నాని గారి మీద ఎలా అంటే పచ్చ మీడియాకి వీళ్ళని ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కాదు. ఎంత ప్రచారాలు అంటే అసలు పేర్ని నాని గారు డైరెక్ట్గా చెప్పాడు, నేను నిలబడడం లేదు ఎలక్షన్లో, నా కొడుకు టికెట్ ఇస్తే నా కొడుకుని నా కొడుకు టికెట్ ఇస్తే ఓకే మేము ఆహ్వానిస్తాం, లేదంటే జెండా మోస్తాం, వైసీపీ జెండా మోస్తాం, పార్టీకి అయితే మోసం చేయమని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు పేర్ని నాని గారు. కానీ రోజా గారిని అయితే మరీ ఎక్కువగా టార్గెట్, రోజా గారిని అయితే ఎంత చేయాలో అంత చేస్తున్నారు. కానీ దేవుడు కర్ణిస్తూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగానే ఉంటాడు రోజా గారికి. ఈసారి కూడా బంపర్ మెజార్టీతో రోజా గారు గెలవాలని కోరుకుంటున్నాం మేమంతా కూడా. తప్పకుండా రోజా గారికి అయితే టికెట్ ఇవ్వకపోవడం అంటూ జరగదు. అక్కడ ఏమైనా కొన్ని లోకల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడతారు, సహకరించమని అడుగుతారు. సహకరించలేదనుకో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి రోజా గారు ఉంటానని కూడా మాటిచ్చారు. కాబట్టి దీంట్లో వాళ్ళకి అసలు ఏమైనా బాధపడితే జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా మేమంతా బాధపడతాం రోజా గారికి టికెట్
టికెట్ ఇవ్వకపోతే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే ఫస్ట్ రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏమైనా అన్నా ఫస్ట్ ఉండేది మాత్రము అందరికన్నా ఫస్ట్ ఉంటుంది. అలాంటి రోజాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోగొట్టుగారు. ఒకవేళ అది ఆ సీటు ఇది కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అలాంటి వ్యక్తి అలాంటి అన్నని పోగొట్టుకోదు. అలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కట్టుబడి ఉంటుంది రోజా. ఈ విషయంలో అయితే అందరికీ తెలుసు, పచ్చ మీడియాకి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు. కానీ ఎలాగైనా దుష్ప్రచారం చేయాలనే అంటారు. ఇప్పుడు చెప్తున్నారు కదా పేరు నాని గారు, మీకేమో చెలగాటం మాకేమో ప్రాణఘాటం అన్నట్టు అలా ఉంటుందన్నమాట. వాళ్ళేమో స్క్రోలింగ్ లేసి ఆనందపడతారు, వీళ్ళకేమో టెన్షన్గా ఉంటుంది పాపం. రోజా గారిని ఇప్పుడే కాదు 2024లో ఇంకా బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. అప్పుడు ఇంకా దుమ్ము దులుపుతుంది. ఇంకా అసలు తట్టుకోలేరు టీడీపీ వాళ్ళు రోజా గెలుపుని, ఆపలేరు, ఏమీ చేయలేరు కూడా.